brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ముంబై నటి జత్వాని కేసులో నోటీసులు అందుకున్న ఐపీఎస్ విచారణకు హాజరు కాలేదు. సిఐడి విచారణకు డుమ్మా కొట్టారు కాంతిరాణ టాటా, విశాల్ గుండి. ఇవాళ ఉదయం 10 గంటలకు రావాలంటూ సిఐడి నోటీస్ ఇచ్చింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణకు డుమ్మా కొట్టారు ఐపీఎస్ లు. సినీ నటి జత్వాని నివేదించిన కేసులో ఐపీఎస్ లపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ కస్టడీ విచారణ తర్వాత కాంతిరాణ, విశాల్ గుండికి నోటీస్ ఇచ్చారు. ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో సిఐడి దూకుడు పెంచింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, కస్టడీ విచారణ తర్వాత మరో 2 ఐపీఎస్ల ఇంట్రాగేషన్ కి పూనుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఐపీఎస్లు కాంతిరాణ టాటా, విశాల్ గుండిని ఇవాళ విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 10 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీస్ లో హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిఐడి విచారణకు డుమ్మా కొట్టారు 2 ఐపీఎస్లు. మరి సిఐడి నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఈ ఇద్దరికి మళ్ళీ నోటీసులు జారీ చేస్తారా? కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. లేక డైరెక్ట్ అరెస్ట్ వరకు వెళ్తారా? వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటి జత్వానీని, ఆమె కుటుంబాన్ని తప్పుడు కేసులతో వేధించారు అనేది ప్రధాన ఆరోపణ. పొలిటికల్ లీడర్స్ తో పాటు పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అరెస్టుల వరకు వెళ్లింది. ఈ కేసులోనే 3 ఐపీఎస్లు సస్పెండ్ కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ వసంత్ రెడ్డి తెలుసుకుందాం. వసంత్, ఈ ఇద్దరు కూడా నోటీసులు అందుకున్నా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణకు డుమ్మా కొట్టారు. మరి సిఐడి నెక్స్ట్ ఏం చేయబోతోంది? సో ప్రస్తుతం ఈ నెల 8వ తేదీ వరకు కూడా వారికి సంబంధించిన కాస్ట్ పిటిషన్ పైన ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని కూడా సిఐడి భావిస్తూ ఉంది. ఇప్పటికే మొదటిసారి ఒకసారి నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని. ఈ నెల 8వ తేదీన కాస్ట్ పిటిషన్ పైన ఆర్డర్స్ వెలువరించిన తర్వాత హైకోర్టు తీసుకున్న డెసిషన్ ఆధారంగా కూడా వారిని విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముంబై నటి జత్వాని వేధింపుల కేసును ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసును సిఐడికి అప్పగించింది. ఇప్పటికే ముంబై నటి జత్వాని గత 9-10 నెలలుగా కూడా విజయవాడలోనే ఉంటూ ఉన్నారు. ఆవిడ ముంబై టు విజయవాడ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. తన కేసులో న్యాయం జరగలేదని కూడా ఆవిడ భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. డీజీపీని కలుస్తున్నారు. సిఐడి చీఫ్ని కూడా వరుసగా కలుస్తున్నారు. మహిళా సంఘాల జేఏసీ తరఫున వెళ్ళి ఆవిడ మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తాం. తన కేసులో న్యాయం జరగలేదు, తన అన్యాయంగా ఇరికించారు, ఇందులో పోలీసు అధికారుల పాత్ర చాలా స్పష్టంగా ఉందని కూడా పదే ఆవిడ చెప్తూ వస్తున్నారు. ఇదే కేసులో ఇటు పిఎస్ఆర్ ఏటుగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇటీవల అరెస్ట్ అయ్యారు. అలాగే ఆయన అరెస్టు, కస్టడీ తర్వాత ఇటు కాంతిరాణ టాటా A6 అలాగే A3గా ఉన్నటువంటి కాంతిరాణ టాటాతో పాటుగా విశాల్ గుండి A6 ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కాస్ట్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనుక ఉండి కుక్కల విద్యాసాగర్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కనుసరణలోనే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. కాబట్టి అసలు కేసు నమోదైన వెంటనే కేసు రిజిస్టర్ కావడానికి ముందు రోజే ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం కావచ్చు, ముంబై వెళ్ళి ఆవిడని నేరుగా విజయవాడ తీసుకురావడం కావచ్చు, ఇటువంటి పరిణామాలన్నింటిపైన కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు సిఐడి చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఇందులో ఉన్నతాధికారులు ఉన్నా, లేదా ఐఏఎస్లు ఉన్నా, లేదా ఐపీఎస్లు ఉన్నా, లేదా గత ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దంటూ కూడా గతంలో చాలా స్పష్టంగా చెప్పి ఇదే అంశాన్ని హోంమంత్రి కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరైనప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సహకరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో సిఐడి వారికి నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల పిఎస్ఆర్ను కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత కాంతిరాణ టాటా A3కి అలాగే A6గా ఉన్నటువంటి విశాల్ గుండికి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 8వ తేదీన కాస్ట్ పిటిషన్ పైన ఆర్డర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో 8వ తేదీ వరకు కూడా వేచి చూసేందుకు కూడా సిఐడి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 8 తర్వాత వారిని మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ జత్వాని వేధింపుల కేసును ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకూడదు, వారి పట్ల ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా అందుకు వెనకాడొద్దని కూడా సిఐడి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ దిశగానే సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది. రైట్ వసంత్.